ఈటీవీ 2 ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు భాష ఎనిన తీయ మామిడి తోట, తోటలోని చెట్లు మేటి కృతులు, పద్యగేయ వితతి పరిపక్వ ఫలములు, తత్ఫలాలను తినదలుచుడయ్యా. తెలుగు భాషలోన దివ్యమై వెలుగొందు రమ్య పుస్తకాలు లక్షలుండే, మీకు నచ్చినట్టి మేలైన గ్రంథాలు సత్వరమ్ము తెచ్చి చదువుడయ్యా అంటూ ప్రతి ఒక్కరూ మన భాషా సాహిత్యాలపై మక్కువ పెంచుకోవాలని చెప్పారో కవి. అలాంటి తెలుగు భాషపై అభిమానాన్ని కలిగించే పలు ప్రత్యేక అంశాలను మీ ముందు ఆవిష్కరిస్తోంది ఈ వారం తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. చాలా కాలం సమస్య పరిష్కరించకపోతే ఈ ధోరణి: ఏ తికమక, బి నాంచుడు, సి నిదానం, డి హడావుడి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం తికమక అయితే ఏ, నాంచుడు అయితే బి, నిదానం అయితే సి, హడావుడి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి: చాలా కాలం సమస్య పరిష్కరించకపోతే ఈ ధోరణి: ఏ తికమక, బి నాంచుడు, సి నిదానం, డి హడావుడి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం తికమక అయితే ఏ, నాంచుడు అయితే బి, నిదానం అయితే సి, హడావుడి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. తెలుగు భాష గొప్పతనానికి, సామాజిక స్పృహకు ప్రతిబింబాలు వేమన పద్యాలు. అలాంటి వేమన పద్యాలను ఇప్పుడు దృశ్య రూపంలో చూద్దాం. గంగిగోవు పాలు గరిటడై నను చాలు, కడివెడైననేమి కరము పాలు, భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామ వినురవేమా. మంచి ఆవు పాలు గరిటెడైనా ఉపయోగంగా ఉంటాయి, కానీ కడవ నిండా ఉన్న గాడిద పాలతో పని ఏమి? అలాగే భక్తితో పెట్టిన భోజనము కొద్దిగా అయినను చాలును కదా అంటున్నాడు మహాకవి వేమన్న. అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను, సజ్జనుండు బల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామా వినురవేమా. తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడునూ గొప్పలు చెప్పుతూ బడబడా వాగుతాడు. మంచి బుద్ధి గలవాడు తగినంతనే మాట్లాడతాడు. కంచు మోగినట్లు బంగారము మ్రోగదు కదా అంటున్నాడు వేమయ్య. తెలుగు భాషా సాహిత్యాలపై ప్రజలలో మక్కువ కలిగించడానికి పలువురు ప్రముఖులు తమదైన రీతిలో కృషి చేస్తున్నారు. మాతృభాషపై మమకారం ప్రోది చేసే అటువంటి ఓ కథనాన్ని ఇప్పుడు చూద్దాం. అదో కళా ప్రపంచం, చిత్రకళలో సరికొత్త అధ్యాయం. అక్కడ అక్షరాలు పునఃసృష్టి పొందుతాయి. ప్రతి పత్రిక నూతన హంగులు దిద్దుకుంటుంది. ముఖ్యంగా తెలుగు భాష మరింత అందంగా కాంతులీనుతుంది. ఆ కళాకృతుల మధ్య దార్ల నాగేశ్వరరావు తనకిష్టమైన మాతృభాషకు నగిషీలు చెక్కుతూ ఉంటారు. తెలుగు భాషకు మూలమైన తెలుగు లిపి ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఏ కాలంలో మొదలైంది, దానికి సంబంధించిన ఆధారాలు కొన్ని సేకరించి అది ఆర్టిస్ట్గా ఒక చార్ట్ మీద రాయాలనుకున్నాను. గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించిన దార్ల నాగేశ్వరరావు కళ మీద మక్కువతో ప్రాథమిక విద్య పూర్తి కాగానే రాష్ట్ర దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన చిత్రకళ, శిల్పకళలో చేరారు. ఆపై చిత్రకళకు సంబంధించిన పలు మెళకువలను నేర్చుకుని రాష్ట్ర ముద్రణాలయంలో చిత్రకారునిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. ఎప్పుడూ భిన్నంగా ఆలోచించే దార్ల నాగేశ్వరరావు 2004లో ప్రపంచంలోనే తొలిసారిగా రెప్లికా ఆర్టుకు శ్రీకారం చుట్టారు.
దినపత్రికను చేతితో ఉన్నది ఉన్నట్లుగా కాపీ చేయడమే రెప్లికా ఆర్ట్. ఆధారాలు సేకరించిన దాని మీద అది పుస్తకంలో కానీ నెట్ ద్వారా కానీ దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని చార్ట్ మీద దాన్ని లైన్ డ్రాయింగ్ ముందు వేసుకొని అవుట్లైన్ మనకు కావాల్సిన రంగుల్లో కానీ లేదా ఈ బ్లాక్ అండ్ వైట్లో దాన్ని చార్ట్ పెయింటింగ్ చేయడం జరుగుతుంది. మనకు దొరికిన పెన్నులు అన్నింటినీ మనం వాడటానికి ఇందులో ఉపయోగించుకుంటాము. స్వతహాగా తెలుగు భాషాభిమాని అయిన నాగేశ్వరరావు ఈనాడు పత్రికలోని ప్రతి పుటలోని ప్రతి తెలుగు అక్షరాన్ని మక్కీకి మక్కీ ముద్రణ వలె తన కళా నైపుణ్యంతో పునఃసృష్టి చేశారు. అంతేకాదు, తెలుగు భాషలో వస్తున్న ప్రముఖ దినపత్రికలతో పాటు జాతీయ, అంతర్జాతీయ పత్రికలన్నింటినో కాపీ చేశారు. ఈ దినపత్రిక మొదటి పేజీ రాయాలనే ఉద్దేశం మొదలు అనుకున్నప్పుడు మొట్టమొదటిగా తెలుగు ఈనాడు పేపర్ని తీసుకుని రాయటం జరిగింది. అది రాసిన తర్వాత ప్రదర్శనలో పెట్టిన తర్వాత చాలా దానికి స్పందన బాగా వచ్చింది. పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి కళాకారులు, పిల్లలు అందరూ చాలా చూసి సంతోషించడం జరిగింది. ఇదే ప్రక్రియని ముందు కొనసాగిస్తూ ఇప్పటికి దాదాపుగా 18 భాషలుగాను 40 పేపర్లు రాయడం జరిగింది. అమ్మ భాషపై అభిమానమున్న దార్ల నాగేశ్వరరావు తెలుగు శాసనాలు కొన్నింటిని తన కుంచెతో చిత్రకళగా పునర్లిఖించారు. తమిళ గ్రంథలిపి, శాతవాహనుల కాలం నాటి శాసనం, అశోకుని రుమ్మిండే శాసనం, ఇక్ష్వాకుల కాలం నాటి శాసనం, ఎర్రాప్రగడ కాలపు లిపి, శాలంకాయన నందివర్మ శాసనం, కృష్ణదేవరాయల శాసనం, తిక్కన కాలపు లిపి, పూర్వ చాళుక్య 2వ భీమరాజు శాసనాలను, వాటికి సంబంధించిన నేటి కాలపు లిపిని అర్థవంతంగా తయారు చేసి ప్రదర్శనలు ఇస్తున్నారు. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు తెలుగు అక్షర పరిణామ క్రమాన్ని కూడా చిత్రించారు. యువతీ యువకులు వీటిని తిలకిస్తూ మన ప్రాచీన భాషా రీతుల్ని తెలుసుకుంటున్నారు. ఎప్పుడో పాతకాలం నాటి తెలుగు లిపి, తెలుగు భాష, తెలుగు శాసనాలు అంటే ఎవరికి తెలియదు కాబట్టి నా ఈ ప్రదర్శనలో ఆ తెలుగు లిపికి సంబంధించి కొన్ని శాసనాలు కూడా ప్రదర్శనలో పెడితే ఇప్పుడు ఉన్న యువతరం అవి చూసి వాటిని గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉందనే ఉద్దేశంతోనే ఈ తెలుగు శాసనాలు రాస్తున్నాను. దార్ల నాగేశ్వరరావును ప్రప్రథమ రెప్లికా కళాకారునిగా గుర్తించి ఎన్నో బహుమతులు ఆయనను వరించాయి. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, మిరాకిల్స్, గ్లోబల్ వరల్డ్ రికార్డ్స్, సృజన ఆర్ట్ క్రియేషన్స్ వారు ఇచ్చిన రెప్లికా కళా తపస్వి లాంటివి నాగేశ్వరరావు కృషికి నిదర్శనాలు. దార్ల నాగేశ్వరరావు బొట్టు బిళ్లలతోనూ బరాక్ ఒబామా వంటి ఎన్నో చిత్రాలను కూడా తయారు చేశారు. వీటికి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చింది. తెలుగు వారిగా, భాషా ప్రేమికునిగా, ముద్రణ అక్షరాల పునఃసృష్టికర్తగా గుర్తింపు పొందిన దార్ల నాగేశ్వరరావు మరికొన్ని తెలుగు కళా ప్రదర్శనలు ఇవ్వాలని, ఈ కళలో ఎందరికో మార్గదర్శకం కావాలని, మన తెలుగు భాషా కీర్తిని నలుదిశలా వ్యాపింపచేయాలని కోరుకుందాం.